I am Dr. Usha from Fertility and Fertility Center, LB Nagar branch. నేను ఈ రోజు మీతో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లీడింగ్ గురించి మాట్లాడతాను. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 15 days తర్వాత బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకుంటారు. బీటా హెచ్సిజీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు 10 days తర్వాత స్కాన్కి వస్తారు. ఆ మిడిల్లో లేదు ఫస్ట్ 3 months లో మీకు బ్లీడింగ్ వచ్చిందంటే ఏం చేయాలి? సో బ్లీడింగ్ వచ్చిందంటే టెన్షన్ పడకండి. సో ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ దేని వల్ల బ్లీడింగ్ వస్తుందంటే ఫస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఇప్పుడు ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేసాం కదండి, ఆ ఎంబ్రియో అనేది వెళ్ళి గర్భసంచి లోపల అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి బ్లడ్ వెసల్స్ నుంచి కొంచెం లీక్ అయ్యి కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. సో అది నార్మల్ అనమాట. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది నార్మల్. అదే మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ది పీపుల్ కే అదే ఇంపార్టెంట్ రీజన్ అనమాట. నెక్స్ట్ అనేది ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ఎంబ్రియోస్ పిండంని బయట రెడీ చేసి గర్భసంచి లోపల పెడుతున్నాం. సో మనం సపోర్టింగ్ హార్మోన్స్ అన్ని కూడా మనం బయట నుంచి ఇవ్వాలి. సో దానికే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీకు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్, అవన్నీ ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ అనమాట. సో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్ని మీకు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అది బయట నుంచి ఇచ్చిన సపోర్ట్స్ ని మీరు సరిగా తీసుకోకుండా ఉంటే, ఆర్ లైక్ వెజినల్ టాబ్లెట్స్ ని సరిగా పెట్టుకోకుండా ఉంటే, ఆర్ లైక్ ఓరల్ టాబ్లెట్స్ ని వామిటింగ్ వల్ల వామిటింగ్ చేస్తే, సో అట్లా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మీరు సరిగా తీసుకోపోతే కూడా మీకు బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ దేని వల్ల అంటే మేబీ పెట్టిన ఎంబ్రియోస్ నార్మల్ ఎంబ్రియోస్ లేకుండా అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఉండొచ్చు, లైక్ యానిప్లాయిడీ ఎంబ్రియోస్ ఉండొచ్చు. సో అట్లా అబ్నార్మల్ బేబీ అంటే కూడా మీకు అబార్షన్స్ లైక్ బ్లీడింగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల అబార్షన్స్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దెన్ నెక్స్ట్ రీజన్ అనేది ఫైబ్రో యూట్రస్ ఉంటే, అడినోమయోసిస్ యూట్రస్ ఉంటే కూడా ఏమవుతుంది అంటే ఇరిటేషన్ అవుతుంది, ఎండోమెట్రియల్ క్యావిటీ ఇరిటేషన్ అవుతుంది. దానివల్ల కూడా కొంచెం బ్లీడింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే కొన్ని రీజన్స్ అనమాట. సో ఇప్పుడు బ్లీడింగ్ వస్తున్నా ఏం చేయాలి అంటే మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీకు మీ ప్రిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ట్రనాసిమిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఉంటాయి. ఆ టాబ్లెట్ ని 500 mg టాబ్లెట్ ని వెంటనే మీరు తీసుకోవాలన్నమాట. సో టెన్షన్ పడకండి, వెంటనే ఆ టాబ్లెట్ తీసుకోండి. ఆ టాబ్లెట్ తీసుకుని రెస్ట్ తీసుకోండి. ఒక 4-5 hours తర్వాత, ఆర్ లైక్ అట్లీస్ట్ 1 hour లోపల మీకు బ్లీడింగ్ తగ్గాలి, ఆర్ అట్లీస్ట్ 4-5 hours మీరు వెయిట్ చేయొచ్చు. బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు. ఆర్ లైక్ మీరు చాలా దూరం నుంచి వస్తున్నారంటే మీరు ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు, అర్జెంట్ ఏం లేదు. బట్ మీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నాయి, స్పాటింగ్ అట్లా లేకుండా మీకు ఫ్రెష్ గా బ్రైట్ రెడ్ గా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నాయి, అండ్ దెన్ కడుపు నొప్పి కూడా వస్తుంది అంటే మీరు వెంటనే డాక్టర్ ని అప్రోచ్ అయ్యి స్కాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు స్కాన్ చేసినప్పుడు ఫస్ట్ బేబీ ఎలా ఉంది, బ్లీడింగ్ గర్భసంచి లోపల కూడా ఉందా లేదా అని చూడాలి. సో నేను చెప్పినలాగా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మోస్ట్ కామన్ రీజన్ అనమాట. సో మోస్ట్లీ బేబీ అనేది గర్భసంచి లోపల బాగానే ఉంటుంది, అండ్ దెన్ మేబీ కొంచెం బ్లీడింగ్ స్పాట్స్ లోపల ఉండొచ్చు. సో దానికి మేము ఇంకా సపోర్టింగ్ హార్మోన్స్ ఇస్తామన్నమాట, అండ్ దెన్ బెడ్ రెస్ట్ ఉండమని చెప్తాము. అండ్ దెన్ ఇన్ కేస్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ అదైనా మిస్ అయితే మీకు కరెక్ట్ గా తీసుకోమని చెప్తాము. ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్స్ కూడా, ప్రెగ్నెన్సీ హార్మోన్ సపోర్ట్స్ కూడా ఇస్తామన్నమాట. అండ్ దెన్ చూసినప్పుడు ఇన్ కేస్ హార్ట్ బీట్ లేదు, ఎక్కువ బ్లీడింగ్ ఉన్నాయి, బేబీ ఆల్మోస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అబార్షన్ ఉంది అనుకోండి, మనం ఇప్పుడు ఏం చేయడానికి కుదరదు. అది మేబీ ఎంబ్రియోస్ బేబీ అనేది యానిప్లాయిడీ బేబీ, అబ్నార్మల్ బేబీ ఉండొచ్చు. ఇన్ జనరల్ అబార్షన్ కి రీజన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది అబ్నార్మల్ బేబీ అనమాట. సో మనం ఆ ప్రాసెస్ ని జస్ట్ ప్రొసీడ్ చేయాలి అనమాట, దాన్ని స్టాప్ చేయడానికి కుదరదు. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ ఉంటే మనం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం చేయడానికి కుదరదు, మనం ఇంకా ఎక్కువ సపోర్టింగ్ హార్మోన్స్ ఇవ్వాలి అనమాట. సో ఇదే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ దగ్గర కమెంట్స్ లో పెట్టొచ్చు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.